My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. లేడీస్ వాళ్ళ లైఫ్లో చేసే అన్నిటికంటే పెద్ద పాపం, నేరం, ఘోరం ఏంటి తెలుసా? పెళ్ళయిన తర్వాత, పిల్లలు కనిన తర్వాత హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే హస్బెండ్తోని సపరేట్ అయిపోయి పిల్లలని హస్బెండ్తోని దూరం చెయ్యడం. ఈ మోడర్న్ ఎరాలో లేడీస్ కూడా సంపాదిస్తున్నారు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు, బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. సో దీనివల్ల వాళ్ళ తలలో ఒక కాన్సెప్ట్, ఒక నమ్మకం, అది నిజమైన నమ్మకమా కాదా నేను మీకు తర్వాత చెప్తా, కానీ ఒక నమ్మకం వచ్చేసింది ఏంటంటే, నాకు మొగోడు అవసరం లేదు. అవును, పెళ్ళి చేసుకున్నాను, కానీ పెళ్ళి తర్వాత మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదురతలేదు. సో దానివల్ల నేను సపరేట్ అయిపోతా, లేకపోతే డివోర్స్ తీసేసుకుంటా, కానీ పిల్లలని నా దగ్గర పెట్టుకుంటా. హస్బెండ్ని కల్వనిస్తే కూడా వీక్లో ఒకసారి కల్వనిస్తా. కోర్టుకి పోయి నేను కస్టడీ రైట్స్ తీసుకుంటా. కోర్టు ద్వారా హస్బెండ్కి లీగల్ నోటీస్ పంపిస్తా, నువ్వు 1 వీక్లో ఓన్లీ ఒక్కసారే పిల్లలని కలవచ్చని. ఐ అండర్స్టాండ్ లేడీస్ ఇలా ఎందుకు చేస్తారు. బయోలాజికల్గా అకార్డింగ్ టు సైన్స్, ఎస్, వాళ్ళకు అనిపిస్తుంది ఏంటంటే, పుట్టిన పిల్లలు వాళ్ళ బాడీలకేని పుట్టినరు కాబట్టి ఆ పిల్లలు వాళ్ళ ఆస్తి అని వాళ్ళకు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఎవరి ఆస్తి కాదు. అది మగవాడైనా, అది లేడీ అయినా, పిల్లలు ఎవరి ఆస్తి కాదు. మనకు పుట్టిన పిల్లలకి మనం ఓన్లీ గార్డియన్స్. మన రెస్పాన్సిబిలిటీ ఓన్లీ వాళ్ళని పెంచాలి, పెద్దగా చెయ్యాలి. మనం పెంచుతున్న టైంలో, వాళ్ళు పెద్దగా అయ్యే టైంలో కూడా వాళ్ళు ఈ ప్లానెట్ ఆస్తి. Kids belong to the planet. You are only a guardian. All right, back to the topic. So, ladies ఏమనుకుంటారంటే, పిల్లలు నా బాడీలోకి బయటకు వచ్చారు కదా, సో వాళ్ళు నా దగ్గరనే ఉండాలి, నేను వాళ్ళనే పెంచుతా, నాకు నా హస్బెండ్ అవసరం ఏముంది, వాళ్ళకి ఫాదర్ అవసరం ఏముంది, నేను సంపాదిస్తున్నాను కదా, నేను పెంచుతా, లేకపోతే హస్బెండ్ దగ్గరికి యాలిమోనీ మెయింటెనెన్స్ తీసుకొని పిల్లల్ని పెంచుతా అని అనుకుంటారు. నేను చాలా మంది లేడీస్తో మాట్లాడాను. వాళ్ళు ఒకటే పాయింట్ అంటారు, ఏంటంటే, పిల్లలకు కావాల్సింది ఏంది, మంచి స్కూలింగ్, ఎడ్యుకేషన్, బట్టలు, తిండి, హౌస్, అంతే కదా. నేను చాలా ఎడ్యుకేటెడ్, నేను పెంపకం ఇస్తా, నేను సంపాదిస్తున్నాను, నేను పిల్లలకి అవసరం పడ్డ ఖర్చులు పెడతా అని అంటారు. కానీ ఈ నేచర్ పిచ్చిది కాదు. నేచర్ పిల్లలు కననికి ఒక మగవాడు ఇంకా ఒక అమ్మాయి కలుస్తేనే పిల్లలు ఎందుకు పుడతారు, దానికి ఒక రీజన్ ఉంది. ఒకవేళ పిల్లలు పుట్టడానికి మగవాడి అవసరం లేకపోతే నేచర్ లేడీస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా పిల్లలు పుట్టేటట్టే చేస్తుండే. కరెక్ట్? యానిమల్ కింగ్డమ్లో అలా ఉన్నాయి కొన్ని యానిమల్స్. ఆ యానిమల్కి మేల్ యానిమల్ అవసరం లేదు, ఫీమేల్ యానిమలే పిల్లల్ని కూడా పుట్టేయగలుగుతుంది. సో నేచర్ హ్యూమన్స్లో ఒక మేల్ ఉండాలి, ఒక ఫీమేల్ ఉండాలి, వాళ్ళిద్దరు కలిసిన తర్వాతనే పిల్లలు పుడతారు, వాళ్ళిద్దరు కలిసి పిల్లల్ని పెంచాలి అని నేచర్, సైన్స్, ఈ ప్లానెట్, ఈ యూనివర్స్ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని మనము మోడర్న్ డే లేడీస్ మారుస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్, మీ హస్బెండ్ మధ్యలో ఇంకా మీకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చిండొచ్చు, మీరు మీ హస్బెండ్ని హేట్ చేస్తుండొచ్చు,
వాడి ముఖం చూస్తే మీకు ఇష్టం కాకపోవచ్చు. కానీ మోడర్న్ డే లేడీస్ ఆ పిల్లల్ని హస్బెండ్ దగ్గరికి దూరం తీసుకువెళ్ళిపోయి హస్బెండ్ని కలవనీయకుండా పెట్టి హస్బెండ్ని బాధ పెట్టడానికి దీన్ని ఒక వెపన్లా యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా మీరందరు చూసే ఉంటారు, ఒక లేడీ గోవాలో తన సొంత కొడుకునే చంపేసింది. దీనంత ఘోరమైన విషయము ఈ మొత్తం వరల్డ్లో ఏమీ ఉండదు. ఎందుకు చంపేసిందంట ఆమెనే చెప్పిందంట. ఏంటంటే మా కొడుకు మా హస్బెండ్ని వీకెండ్ కలుస్తాడు, వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటారు, మా కొడుకు ఇంకా మా హస్బెండ్ నాకు అది ఇష్టం కాదు, ఎందుకంటే మాది డివోర్స్ ప్రొసీజర్ నడుస్తుంది అని వాళ్ళ కొడుకునే చంపేసిందంట. సో అందరు లేడీస్ కాదు, కానీ చాలా మంది లేడీస్ ఈ విషయాన్ని అంటే పిల్లల్ని హస్బెండ్కి దూరం చేయడం ఒక వెపన్ లా వాడుకుంటున్నారు హస్బెండ్ని బాధ పెట్టడానికి. సో ఇప్పుడు లేడీస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పిల్లలని హస్బెండ్కి దూరం చేసి ఏమనుకుంటున్నారు, వాళ్ళు హస్బెండ్ పైన రివెంజ్ తీసుకోవచ్చు, హస్బెండ్ని బాధ పెట్టొచ్చు. ఎందుకంటే హస్బెండ్ పిల్లల్ని మిస్ అవుతాడు కదా, 1 వీక్లో ఒక్కసారే కలిసే ఛాన్స్ ఇద్దాము అని అనుకుంటారు కదా. ఇక్కడ లేడీస్ వాళ్ళ బుర్ర యూజ్ చేసి ఏమర్థం చేసుకోవాలంటే మీరు బాధ పెట్టేది మీ హస్బెండ్ని కాదు, మీరు అన్యాయం చేసేది, మీరు బాధ పెట్టేది మీ పిల్లలనే. ఎందుకంటారా? పాయింట్ నెంబర్ 1, ప్రపంచం ఎంత ముందుకు పోయినా పిల్లలని వాళ్ళ స్కూల్లో బయట ప్రపంచంలో ఎవరన్నా కలిస్తే పిల్లలని బయట ప్రపంచం అడిగేది వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, మీ ఫాదర్ పేరేంటి అంటారు. అంతే. అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, సోషల్గా వాళ్ళు ఎవరిని కలిసినా కూడా పిల్లల్ని ఫాదర్ పేరు అడుగుతారు, ఫాదర్ ఏం చేస్తాడు అని అడుగుతారు. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పిల్లల్ని వాట్ డస్ యువర్ మదర్ డూ అని అడగలేదు. అమెరికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఎక్కడ కానివ్వండి. అప్పుడు మీ పిల్లలకి ఏం ప్రాబ్లం ఫేస్ అవుతుంది తెలుసా? మీరు అనుకుంటున్నారు కదా మీ హస్బెండ్ పైన మీరు రివెంజ్ తీసుకుంటున్నారు, లేకపోతే మీ హస్బెండ్ని బాధ పెడుతున్నారు, లేకపోతే మీ పిల్లలకి చాలా న్యాయం చేస్తున్నారు మీ హస్బెండ్కి సపరేట్ చేసి అని. అప్పుడు మీ పిల్లలు ఇప్పుడు ముందుకేని, ఇప్పుడు నేను ఒక కిడ్ అనుకోండి, నా ఏజ్ 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఈవెన్ 15 ఉండొచ్చు. ముందుకేని ఎవరన్నా వచ్చి హే వికాస్ మీ ఫాదర్ పేరేంటి, ఏం చేస్తాడు మీ ఫాదర్ ఎందుకు రాలేదు కలవనీకి, పేరెంట్ టీచర్ మీటింగ్ సంథింగ్ ఏదన్నా అడిగితే అప్పుడు మీ పిల్లలకు అయితే చూడండి బాధ, చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఇంకా ఇన్సల్ట్ అయిపోతాం ఈ సొసైటీలో, టీచర్ ముందు, వేరే వాళ్ళ ముందు. మా ఫాదర్ మా ఎంబడి ఉండడు, మా మదర్ మా ఫాదర్కి డివోర్స్ అయిపోయింది లేదా సపరేషన్ అయిపోయింది అని చెప్పుకోలేక ఆ పిల్లలు ఏదైతే చిత్రవద బాధపడతారు కదా, అది మీకు తెలియదు. తెలిసినా మీరు తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ మనసులో ఏదైతే పగ, కోపం ఉంది మీ హస్బెండ్ దిక్కు, అది గొప్పది మీ పిల్లల ప్రేమ కంటే. మీరు పిల్లలను ప్రేమించే కంటే మీ హస్బెండ్ దిక్కున్న కోపం, పగ, రివెంజ్ మీకు ఎక్కువ. నేను ఉట్టిగానే మాట్లాడతలేను, ఐఎమ్ ఎన్ అనలిస్ట్. ఓకే, నేను వేల మందితో మాట్లాడతా. నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. onewaytolife.com ద్వారా నాతో వేల మంది మాట్లాడతారు. వాళ్ళు నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, వాళ్ళ సిట్యువేషన్స్ చెప్తారు. సో దీంతో
నేను సొసైటీలో ఏం జరుగుతుంది దాన్ని అనలైజ్ చేస్తాను. సో వికాస్ గారు ఏదో పిచ్చోడు అని అనుకోకండి. నేను పిచ్చోన్లా కనిపిస్తా, కానీ నేను పిచ్చోన్ని కాదు. సో లేడీస్తో ఒకటే రిక్వెస్ట్, మీరు మీ హస్బెండ్ పైన పగలు గిగలు తీసుకుందాం అనుకుంటే, మీకు పిల్లలు ఉన్న తర్వాత మీరు ఆ పగలు మీ పిల్లల పైన తీసుకుంటున్నారు, మీ హస్బెండ్ పైన కాదు. మగవాడికి ఏమవుతుంది, మా అంటే మళ్ళీ పోయి ఇంకో పెళ్ళి చేసుకుంటాడు, మళ్ళీ పిల్లల్ని అంటాడు. వాడు సచ్చేదాకా కనగలుగుతాడు పిల్లల్ని. సో ఆ మాట గుర్తుపెట్టుకోండి. కానీ మగవాడు వాడి పిల్లల్ని ఎంత మిస్ చేస్తాడు నేను నెక్స్ట్ వేరే ఎపిసోడ్స్లో చెప్తా. అండ్ పిల్లలకి ఇంట్లో ఫాదర్ లేకపోతే వాళ్ళు పడే ఇమోషనల్ టార్చర్ మీ లేడీస్ ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేరు. పిల్లలకి సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, వేరే పిల్లలతో ఆడుకుంటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే పిల్లలు మీ పిల్లల్ని ఇన్సల్ట్ చేయవచ్చు, మీ పిల్లలు పొట్టిగా ఉండొచ్చు, మీ పిల్లలు కలర్ ఏదో సొసైటీకి నచ్చని కలర్ ఉండొచ్చు, మీ పిల్లలు ఏదో లావుగా ఉండొచ్చు. ఇవన్నీ ఉండడం రాంగ్ కాదు, బ్యాడ్ కాదు. కానీ ఇలా ఉంటే వేరే పిల్లలు మీ పిల్లల్ని ఎగతాళి చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, ఎక్కిరిస్తారు. అప్పుడు ఆ వేల పిల్లలకు కూడా తెలుసు ఏంటంటే మీ పిల్లలకి ఫాదర్ ఆ ఇంట్లో ఉండడు అని. అప్పుడు వేరే పిల్లలకి కొమ్ములు వచ్చేస్తాయి, ధైర్యం ఎక్కువ వచ్చేస్తుంది మీ పిల్లల్ని ఎక్కిరియనికి. అదే ఫాదర్ ఉన్నాడు ఇంట్లోనే, వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రాంగ్ పర్సన్, కెరియర్లో పవర్ఫుల్ ఉన్నాడు, ప్లస్ గట్టిగా మాట్లాడతాడు అని తెలిస్తే వేరే పిల్లలకు దమ్ముండదు మీ పిల్లల్ని బాధ పెట్టియనికి, బుల్లింగ్ చేయనీకి, ఎక్కిరియనికి. ఓకే, అమ్మాయి ఇంట్లో ఎంత పవర్ఫుల్ ఉన్నా వేరే పిల్లలు కేర్ చేయరు, మీ పిల్లల్ని ఎక్కిరిస్తారు. ఫాదర్ ఉంటే ధైర్యం వేరేగా ఉంటుంది పిల్లలకి. ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి ఏవైతే మదర్ జనరల్గా చెప్తున్నాను పిల్లలకి నేర్పియలేదు. ఇంట్లో ఫాదర్ ఉంటే ఆ పిల్లలకి ఇంట్లో ఎన్నో విషయాలు నేర్పించవచ్చు. లైఫ్ స్కిల్స్ అంటారా వీటిని. లైఫ్ స్కిల్స్ అంటే నట్లు, బోల్ట్లు, మెకానికల్ వర్క్, స్క్రూ డ్రైవర్స్, అసలు ఇంట్లో ఒక ట్యాప్ లీక్ అవుతుంటే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఒక బల్బు పోతే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, కార్ టైర్ పంచర్ అయితే ఆ పంచర్ ఎలా ఫిక్స్ చేయాలి, కార్ స్టెప్ని ఎలా చేంజ్ చేయాలి, కార్లో ఇంజన్ ఆయిల్ ఉందా లేదా, ఇవన్నీ ఫాదరే నేర్పిస్తాడు. లేడీస్ నేర్పియలేరని కాదు, కానీ నేనైతే ఇప్పటివరకు ఏ లేడీని చూడలేదు ఎవరైతే ఇవన్నీ నేర్పిస్తారో. నేర్పిస్తే మంచిది, చాలా మంచిది. ఇంకా లవ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా పిల్లలు లవ్ ప్రాబ్లమ్స్ ఫాదర్తోనే డిస్కస్ చేద్దాం అనుకుంటారు. ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను దాన్ని డీటెయిల్డ్ ఎపిసోడ్లో కవర్ చేస్తాను. ఓకే, డీటెయిల్డ్ ఎపిసోడ్లో ఫాదర్ లేకపోతే పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయని. సో ఇంతే ఈ ఎపిసోడ్కి. మనం వేరే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. మీ అందరు లేడీస్తో దయచేసి ఒక రిక్వెస్ట్, పిల్లలు మీకు పుట్టిన తర్వాత మీ హస్బెండ్లతోని 100 గొడవలు ఉన్నా అవిటిని సార్ట్ అవుట్ చేసుకోండి. అమ్మల్లారా, తల్లిల్లారా, ఓకే, లేడీస్లారా, మీరు పిల్లల్ని మీ మొగుళ్ళతో సపరేట్ చేసి వాళ్ళ ఫాదర్తో సపరేట్ చేసి మీరు సొంతంగా ఎంత సాటిస్ఫాక్షన్ పొందుతున్నారో మాకు తెలియదు, కానీ ఆ పిల్లల పైన చాలా టార్చర్ చేస్తున్నారు. ఆ ఫాదర్ పైన కూడా భయంకరమైన టార్చర్ మీరు చేస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లలో నేను చెప్తా ఈ మాట, మొత్తం డీటెయిల్డ్ అనాలిసిస్. సో అంతే. అండ్ ఫాదర్స్ ఎవరితోనైతే వాళ్ళ పిల్లలు సపరేట్ అయ్యారు వాళ్ళకి నాతో మాట్లాడాలని ఉంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ జెంటిల్మెన్. ఓకే, నాదో కన్సల్టింగ్ ఫర్మ్ అని చెప్పిన కదా, onewaytolife.com. సింపుల్గా మీరు ఇప్పుడు
వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే మొబైల్ ఫోన్లోనే వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ లింక్ onewaytolife.com పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలు onewaytolife.com ఏంటి అనేది. మీరు నాతో ఏ టాపిక్లో మాట్లాడవచ్చు, లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ అన్నిటి గురించి మాట్లాడవచ్చు. సో సింపుల్గా అక్కడనే లోగో కింద, వెబ్సైట్ పైన లోగో కింద వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీ మొబైల్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీ వాట్సాప్ నాకు సింపుల్గా హాయ్ బ్రో, హాయ్ వికాస్ బ్రో అని టైప్ చేయండి, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. ఆల్రైట్, మనం ఫోన్లో కూడా మాట్లాడవచ్చు రిగార్డింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. అఫ్ కోర్స్ దానికి ఒక పేమెంట్ ఉంటుంది, కానీ మీకు కట్టనీకు డబ్బులు టైట్ ఉంటే కూడా డోంట్ వరీ, ఐఎమ్ దేర్, డోంట్ వరీ అబౌట్ దాట్. మీరు పేమెంట్ కడితే మంచిది, కట్టకపోయినా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఆల్రైట్, అండ్ యా, మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ పేరు బ్రౌజర్లో, డెస్క్టాప్లో, యాపిల్లో, విండోస్లో దేంట్లో కూడా టైప్ చేయవచ్చు, onewaytolife.com. థ్యాంక్ యూ. సొసైటీకి సంబంధించిన ఇలాంటి దరిద్రమైన ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉందాము. నేను లైఫ్లో చాలా చూసిన, ఓకే, చాలా బాధపడ్డా, పీకించుకున్నా, సచ్చుకుంటా బ్రతికినా. సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ సొసైటీకి కొద్దిగా యూస్ఫుల్ ఉంటే, ఇంకా సొసైటీ కళ్ళు ఇలా తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. టేక్ కేర్. లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి, వాట్ ఎవర్ యూ వాంట్. తిట్టాలా నన్ను, తిట్టుకుంటా కమెంట్ చేయండి. ఆల్రైట్, టేక్ కేర్. షేర్ చేయండి వీడియో అందరితో. బాయ్.